అది మ్యాటర్. అర్రే మెరిసిపోయాను అన్నట్టు మా తిరకాసుకు ఓ స్పెషల్ అసైన్మెంట్ అప్పగించాను. మరి ఇప్పుడు అయ్యవారు ఎక్కడ ఉన్నారో ఏం బిజీలో ఉన్నారో. బాబు తిరకాసని గోపాల్ లైన్ కలుపు. తిరకాసనియా ఒక ఇంపార్టెంట్ న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళమన్నాను కదా, ఇంకా వెళ్ళలేదా? వెళ్తాను జోగన్న, కొద్దిసేపు అంతే. ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు అన్నయ్య? కాఫీ తాగి వెళ్తాను జోగన్న. దారిలో ఎక్కడైనా తాగొచ్చులే అన్నయ్య, బయలుదేరు. నీకు తెలుసు కదా జోగన్న, నేను బయట అసలు కాఫీలు టీలే తాగనన్నా. మరి అది ఏదో ఇంట్లోనే తొందరగా చేసుకుని తగలడు. అదే పనిలో ఉన్నానా. ఇదిగో ఈ టెస్ట్ పూర్తయిపోతానే కాఫీ చేసేసుకుంటా. ఏం టెస్ట్? ఇందాకే పాలు తెచ్చుకున్నాను జోగన్న. అయితే అవి ఒరిజినల్ పాలేనా కల్తీనా అని తెలుసుకోవడానికి టెస్టులు చేస్తున్నా. పాలు టెస్ట్ సైడ్ వేడి తిరకాసు. టెస్ట్ ఎందుకంటావేంది జోగన్న? రాజమండ్రిలో కల్తీ పాల వల్ల ఎంత దారుణం జరిగిందో చూడలేదు నువ్వా? అందుకే ముందు జాగ్రత్తగా ఒక టెస్టింగ్ కిట్ ఒకటి తెచ్చుకొని పాలు నీళ్లు అన్ని టెస్ట్ చేసుకుంటున్నానా. ఏంటి నీళ్లను కూడా టెస్ట్ చేస్తున్నావా? చెయ్యాలి కదా జోగన్న. శ్రీకాకుళంలో ఏం జరిగిందో తెలియదా నీక? తాగునీరు కలుషితం అయిపోయి ఎంత ఘోరం జరిగిందో తెలియదా నీక? అందుకేనా ముందు జాగ్రత్తగా మంచినీళ్ళు కూడా టెస్ట్ చేసుకొని తాగుతా ఉన్నా. అంతేనా? ఇంకా ఏటన్నా ఉన్నాయా టెస్ట్ చేయడానికి? భలేవాడు జోగన్న నువ్వా. కాఫీ పొడి టెస్ట్ చేయబోయా, అది కూడా కల్తీ అయిందో కాలేదో ఎవరికి తెలుస్తుందా? షూరి దేవుడా, ఈ టెస్ట్లన్నీ అయ్యేది ఎప్పుడు? నువ్వు కాఫీ తాగేది ఎప్పుడు? న్యూస్ కవరేజీకి వెళ్ళేది ఎప్పుడు? ఏంటి మాకు ఈ గొడవ? అయిపోయింది జోగన్న, టెస్ట్ రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది, అంతా బాగానే ఉండయి. ఒక్క నిమిషంలో కాఫీ తాగేసా వెళ్ళిపోతానన్నా. వచ్చాడండి మా తిరకాసు. తిరకాసు ఏంటి న్యూస్? ఒక మంచి గుడ్ న్యూస్ ఉందనా, సూపర్ శుభవార్త. నువ్వు గుడ్ న్యూస్ అన్నావంటే నా గుండెల్లో ఏదో దడమదవుతుంది. తిరకాసనియా ముందు గుడ్ న్యూస్ ఏంటో చెప్పు తగలడు. ఇంకా మొదలెట్టట్లేదేటా అని అనుకుంటూనే ఉన్నాను. తిరకాసు రోజు రోజుకి మరీ చిన్నపిల్లడు అయిపోతున్నావు తిరకాసన్నయ్య. అసలు నీ ఏజ్ ఏంటి గేజ్ ఏంటి? రాజోగన్నా, ఏ వార్త అయినా సరే కాస్తంత మసాలా యాడ్ చేసి చెప్పకపోతే ప్రేక్షకులకి ఎక్కదు జోగన్నా. ఇంతకీ ఏంటా వార్త? పెళ్ళయింది జోగన్నా. పెళ్ళా? ఎవరికి? నీకా? నువ్వు ఊరుకో జోగన్నా. అయినా ఈ వయసులో నాకు పిల్లని ఎవరు ఇస్తారు చెప్పు? ఎటు ఇస్తే చేసేసుకుందామనే. పెళ్ళి నాకు కాదు జోగన్నా, విజయ్ దేవరకొండ రష్మిక వాళ్ళకైంది పెళ్లి. అవునవును, చాలా గ్రాండ్ గా జరిగిందంట. సరే సరే, ఇంకేటున్నాయి వార్తలు? ఇంతకంటే గొప్ప వార్త ఇంకేముంటది చెప్పు? బాబు, ఊళ్ళో పెళ్లి కుక్కల అడావిడ అన్నట్టు వాళ్ళు పెళ్లి చేసుకుంటే నీ అడావిడ ఏంటన్నయ్య మధ్యలో? ఇది కూడా వార్త కదంటానా? నువ్వెక్కడ దొరకవయ్యా సామి? ఇప్పుడు ఏరే వార్తలు ఏమీ లేవా? వార్తలు నన్ను ఇంత టార్చర్ పెట్టే బదులా ఒక పేపర్ కొనుక్కొని నువ్వే నీకు కావాల్సిన వార్తలు చదువుకోవచ్చు కదా జోగన్న. ఏంటి పేపర్ కొనుక్కొని చదువుకోవాలా? మరి నువ్వేంటి చేస్తావు? గాదిలకి వేస్తావా? నాకెక్కడ కుదురుతుంది జోగన్న, రిపోర్టింగ్ లో బిజీగా ఉంటాను కదా నేను. అబ్బో, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థం అవుతుందా? ప్రతి వారం ఏటయ్య బాబు మాకు ఈ టార్చరు. చాలు ఇంకా ఆఫీస్ తగలడు. ఏందో ఈయన నాకు అసలు అర్థమే కాడు. వార్తలదా అని చంపుకు తింటాడు. ఏదన్నా చెప్తే ఏమో అదేం వార్త ఇదేం వార్త అని కోడిగుడ్డు మీద ఏకలు బెగతా ఉంటాడు. ఎట్టమ్మా ఎంతో ఏగేదా?